పరీక్ష అనేది చాలా విలువైనది. పరీక్ష దేవునికి చెందింది, మనకు దేవునికి మధ్యలో. కాబట్టి పరీక్షించుకునేవాడు మరి లోకంలో ఉన్నాం కాబట్టి పరీక్షించుకునే వారు మరి మంచి మనస్సాక్షి కలిగిన వారు, పరీక్షించుకునే వారు దేవుని సంబంధం. అలాగనే పరీక్షించుకుంటా ఆత్మ సంబంధమైన విషయం. కాబట్టి మనము పౌలు అన్నట్టుగా నేను మీకు అప్పగించిన దాన్ని అపోస్తలుడైన పౌలు ప్రభును పోలి నడుచుకుని మరి ప్రభు యొక్క శరీరమును ఆయన రక్తానికి సూచనగా ఉన్న ద్రాక్షారసము అవి తీసుకొని ఆయన కొత్త నిబంధనకి మరి వారసుడయ్యాడు. అలాగనే మనం కూడా మరి పౌలు వలె ఈ యొక్క నిబంధనలు మనం చేయవేయటం అనేది చాలా ప్రాముఖ్యము. రక్షించబడ్డ ప్రతి బిడ్డ మరి తప్పులు ఒప్పుకొని చేయవేయవలసిన ఆవశ్యకత ఉంది. చేయకుండా మరి ఒప్పుకోకుండా చేయటం వల్ల డేంజర్ ఉంది. కాబట్టి విశ్వాస అనబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే మనకు తీర్పు అనేది ఉండదు. కాబట్టి మనం విమోచింపబడ్డాము ఆయన రక్తంలో, కాబట్టి మనకు తీర్పు అనేది ఉండదు. కాబట్టి పరీక్ష అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ శ్రమంలో మరి బిల్లీ జర్సన్ గారు ఈ యొక్క ఈ శ్రమంలో మరి బల్ల నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని, రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీన్ని విడిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయని చెప్పాను. రొట్టె కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, ఆయన మా దోష శిక్షను భరించుటకు ఏ విధంగా మీరు కలువరిలో దోషిగా మార్చబడి మీ శరీరం మా నిమిత్తమై ప్రభు ఒక రొట్టెగా మార్చబడిందో నాయన, ఏ విధంగా మా కొరకు జీవాహారంగా మార్చబడ్డావో నాయన, ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకోవాలని మీ లేఖనంలో హెచ్చరించాయి, తెలియపరిచాయి. కనుక మేము ఈ శ్రమలో ప్రభు మీ శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఈ రొట్టె ప్రభు మరి మేము నాయన మరి సేవిస్తూ ఉంటుండగా మీ యొక్క జీవము మాలో ప్రవహించాలని సాయం చేయమని ఈ రొట్టె కొరకు మరి పర్యాయం ప్రార్థిస్తూ స్తుతి చెల్లిస్తూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి నాన్న మా ప్రభుత్వం మార్చుకునేదా యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Billy. ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడానికి చెప్పిన బిల్లీ జర్సన్ గారు. Pray for the couple. Loving and living Heavenly Father, thank you Lord for this time that we could remember your death, burial and resurrection. Lord, because of your obedience on the cross of Calvary, Lord, today we are able to call you Abba Father and proclaim your death, burial and resurrection until you come back again and take us home with you for your glory. Lord, as we participate in this, Lord, thank you for the remembrance, for the memorial, that we would live for you, for your glory and for the advancement of the coming kingdom. Submitting myself at your feet. In Jesus' most precious name I pray. Amen. సో అందరము తీసుకున్నాం. దీనిలో తాగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవచ్చే దీన్ని చేయడం చెప్పాడు. ఆ విధంగా తీసుకున్నాం. బ్యాక్ టు రెవరెండ్ బిల్లీ జర్సన్.
బల్ల ఆరాధన కార్యక్రమంలో ఫిజికల్ గా పార్టిసిపేట్ చేసిన వారికి అందరికీ నా వందనాలు. అట్ ద సేమ్ టైం ఈ స్క్రీన్ మీద ఉన్న 10 కీ పాయింట్లు ఏంటి దాని గురించి మీరు ఈ వారం అంతా ప్రార్థించారో అనుకుంటున్నాను మీ రెగ్యులర్ ప్రేయర్స్ లో. అయితే ఈరోజు ఈ కంటిన్యూగా ఈ కీ ప్రేయర్ పాయింట్స్ కోసము మనం ప్రార్థిద్దాం. అట్ ద సేమ్ టైం ఈ టైంలో ఒకసారి అప్డేట్ చేసుకొని వెళ్దాము. ఈ ప్రేయర్ పాయింట్స్ ఏదన్నా అప్డేట్స్ ఉన్నట్లయితే దీని గురించి కూడా మనము క్విక్గా రైట్. ఐ నో సిస్టర్ సుధా వారి ప్రేయర్ అప్డేట్ ఉంది. సో సిస్టర్ సుధా గారికి బిజినెస్ రోల్లో ఆపర్చునిటీ, బిజినెస్ అనలిస్ట్ గా ఆమెకి ఒక ఆపర్చునిటీ దొరికింది. సో we continue to pray for her ఆ పొజిషన్ ని ఫుల్ఫిల్ గా తర్వాత దాని డీటెయిల్స్ అన్ని తర్వాత అట్ ద సేమ్ టైం we would be praying for her brother Karthik Palasena, and we will continue to pray for her parents' salvation. Brother Palasena job situation, interviews. Ranganayakam garu, yes, we will continue to pray for Ranganayakam gari daughter Vasista. MS final exams అయిపోయాయి. She is looking for her job search. Yes, continue to remember them in their family, వారి son, daughter and husband వారి salvation కోసం ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. అలాగనే ఎబినేజర్ గారి హెల్త్ గురించి, హిస్ హార్ట్ మెడికేషన్ ఏదైతే ఉందో దాని గురించి we will be continuously in prayer. Good News Baptist Assembly గ్రోత్, స్పిరిచువల్ గ్రోత్ గా తర్వాత కొత్త ప్రెమిసెస్ గా వచ్చినట్లయితే ఇంకా దీన్ని అడ్వాన్స్ గా చూడాలనేసి ప్రార్థిస్తున్నాం. సో గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ. అట్ ద సేమ్ టైం ఫస్ట్ సెమిస్టర్ అయిపోయి సెకండ్ సెమిస్టర్ లోనికి వెళ్తున్నాము. గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ. సో ఫస్ట్ సెమిస్టర్ లో యెహోవా కృప కోసము that we could able to study total 9 subjects. So praise be to God. Of course, Chirala 21st graduation March 31st na chala brahmananga jarigindi. Almost 23 graduates graduated, and continue to pray for Good News 360 Youth Conference on May 1st at Dilsukh Nagar Baptist Church. Dilsukh Nagar Baptist Church. At the same time, continue to pray for Bernice 7th class and Karen's 2nd class with their new academics. And Penina hand fracture, the surgery annaru ippudu. So then the surgery procedures, tarvata speedy recovery. Yes, North India teaching location kosam kuda కొన్ని మోర్ కాంటాక్ట్స్ వారితో కొన్ని మందితో మాట్లాడుతున్నాం. సో దట్ we would able to have a teaching site in North India. Right? సో దీనికోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా ఈ పాయింట్స్ మీద నాతో పాటు? సో నాతో పాటు మీరు ఏకీభవించినట్లయితే
We will all pray together on these prayer points. Any more updates? Bonus next week, prefect council election. Prefect council, sorry. Remember to pray for Bernice, who is opted for PREFECT, Prefect Council, as a school ambassador. As a school ambassador గా ఎలక్షన్స్ లాగా ఉంటుంది. సో దానికోసం ప్రార్థన చేయండి. Right? Any more prayer updates? Any more prayer updates? Right? సిస్టర్ ఉదయలత గారు ఈ స్క్రీన్ మీద ఉన్న ప్రేయర్ పాయింట్స్ మీద ప్రార్థిస్తారని మేమందరం సంఘంగా మీతో పాటు ఏకీభవిస్తాం. సార్ పర్మిషన్ సార్, జస్ట్ ఇప్పుడే నేను పాయింట్స్ చూసి నేను ప్రేయర్ చేస్తాను సార్. జస్ట్ యా సర్వోన్నత జీవం కలవాడ ఆదరణకర్త ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో నా తండ్రి మీ పాదములు ఎదుగు మేము వచ్చి ఉన్నాము ప్రభా. ఇదిగో ఈ సమయమున నా తండ్రి ఎన్నో ప్రార్థన విజ్ఞాపనలను నా తండ్రి మీ పాదముల దగ్గరికి మేము తీసుకొచ్చాము నా తండ్రి. ఇదిగో నా నామమున మీరు ఏమి అడిగినను మీరు పొందుకుంటారని నీ వాక్యములో మేము చదువుకున్నాం గనుక ఇదిగో నా తండ్రి నీ దగ్గరకు తీసుకుని వచ్చాము ప్రభా. ఇదిగో అనేకమైన వారి కుటుంబముల్లో నా తండ్రి ఇబ్బందుల్లో నా తండ్రి అలాగే ఆదరణ నిమిత్తము ఇదిగో నా తండ్రి ప్రార్థన నిమిత్తము అడుగుతూ ఉండగా ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కుటుంబంలో ప్రభా రక్షణ కావాలని విజ్ఞాపన చేస్తున్న రంగనాయకమ్మ గారిని, ఇంకను మిగిలిన కుటుంబముల్లో కూడా రక్షణ నిమిత్తము ప్రభా అడగకపోయినను ఒకవేళ రక్షణ పొందలేని వారమైతే ప్రభా మారు మనసు అనుభవము మా జీవితంలో లేకపోతే నిన్ను మేము స్పష్టంగా తెలుసుకోలేము గనుక ఇదిగో నా తండ్రి ఆ సాల్వేషన్ ఆ రక్షణ ప్రతిఫలమును మేము పొందలేము కనుక ప్రతి ఒక్కరము ఆ మారు మనస్సును పొందుకొని నిన్ను వెంబడించే భాగ్యమును మీరు మా ప్రతి ఒక్కరికి ఇంకనూ మా బిడ్డలైన వారికి మా కుటుంబీకులు అనేకులు ఎందరైతే లేరో ప్రభా మారు మనసు హృదయంతో వారందరికీ అట్టి హృదయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే అనారోగ్యం నిమిత్తము విజ్ఞాపన చేస్తూ ఉన్న ఎబెనేజర్ గారి నిమిత్తము కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాము. నీవు మా స్వరమును వినే దేవుడవు, మా ప్రార్థనను నిర్లక్ష్యపరిచే దేవుడవు కాదు. ఇదిగో ప్రభా అనేక వారములుగా మేము అడుగుతున్నాం కనుక నా తండ్రి వారికి మీరు కావలసిన స్వస్థతను దయచేయండి. ఇదిగో ప్రభా సంపూర్ణంగా నీవు వారిని స్వస్థపరచండి, బలపరచండి. ఇదిగో నా తండ్రి ఆ నొప్పి నుండి బాధ నుండి సంపూర్ణ విడుదలను దయచేసి చక్కటి ఆదరణను నీవు దయచేయమని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. అలాగే సుధా గారి నిమిత్తము వారి బ్రదర్ కార్తిక్ వారి నిమిత్తము వారి జాబ్ ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉండగా ప్రభా వారికి మీరు ఆదరణ దయచేయండి, విజయమును దయచేయండి. వారి తల్లిదండ్రుల సాల్వేషన్ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ స్పిరిచువల్ గ్రోత్ నిమిత్తము విజ్ఞాపన చేయించు ఉండగా యాజమాన్యము ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి ఇదిగో మేము విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విని మా జీవితములలో నా తండ్రి ఇదిగో ఎంతైతే నేర్చుకుంటున్నామో ఎంత నేర్పిస్తున్నారో ఎంత ప్రయాసపడి వారు మా దాకా ఆ జ్ఞానము మేము పొందుకోవాలని మేము ఎంతగా ఆదరింపబడాలో ఎంతగా అనేకులకు ఒక మార్గదర్శకంగా ఉండాలో ఎందరినీ తిరిగి నీ పాదముల దగ్గరికి నడిపించవాలనని ఆశ కలిగి ఇదిగో మా ఎదుగుదల నిమిత్తము వింటున్న మా ప్రతి ఒక్కరం జాయిన్ అయిన మా ప్రతి స్టూడెంట్ యొక్క హృదయముకు కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని తెలివిని వివేకమును శ్రద్ధను ఇదిగో వాక్యము పట్ల ఆసక్తిని నా తండ్రి మీరే దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. అలాగే గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ ప్రొఫెసర్స్ అండ్ బైబిల్ స్టూడెంట్స్ నిమిత్తము నా తండ్రి మేము ప్రార్థన చేస్తూ అలాగే చీరాల్లో 21st గ్రాడ్యుయేషన్
అలాగే గుడ్ న్యూస్ 360 యూత్ కాన్ఫరెన్స్ ఆన్ May 1st. లార్డ్ ఇదిగో దిల్సుఖ్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ లో అనేకమైన నా తండ్రి యూత్ ని నా తండ్రి మీరు ఆకర్షించుకోనండి ప్రభా. యవ్వన కాలం నందే నిన్ను తెలుసుకొనటం మంచిది ప్రభా. ఇదిగో మంచిని ప్రేమించి చెడును అసహించుకునే ఆ జ్ఞానమును తెలివిని మీరు మా ప్రతి ఒక్కరికి మా బిడ్డలైన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే బిజినెస్ అండ్ కేరన్ వారి నిమిత్తము కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభా. అలాగే అనేకులు నా తండ్రి నార్త్ ఇండియా నిమిత్తము కూడా ప్రభా, అలాగే ఎక్స్పాన్షన్ నిమిత్తము మేము ప్రార్థన చేస్తూ మా ప్రతి ఒక్కరి అవసరతలు ఎందరైతే కూడుకున్నామో ప్రభా, అనేకులు ఇంకా చెప్పుకోలేని సమస్యలు ఒకవేళ ఉన్నప్పటికీ కుటుంబంలో ఎంతో కొంత నెమ్మది లేక ఇబ్బందితో అనారోగ్యంతో బాధపడుతూ ఇదిగో వారి బిడ్డలు ఇదిగో ఉన్నతమైన స్థితికి ఎదగవలనని నా తండ్రి నీ నిమిత్తము చూస్తూ ఉండగా ప్రభా, నీలో అనేకమైన ఘనకార్యములు చేయి దేవుడవు గనుక ప్రతి ఒక్కరి జీవితములోను నీవు నెమ్మదిని పుట్టించండి, ఘన కార్యములను జరిపించమని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబంలో విజయమును మీరు దయచేయండి. వారు దేని నిమిత్తము పాటుపడుతూ ఉన్నారు, ఓటమి నిమిత్తము వారు కృంగిదలతో ఉన్నారు ప్రభా, ఇదిగో ఆయాసపడుతూ ఉన్నారు, బలహీన పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకొని వారందరినీ బలపరిచి ఇదిగో ఈ సమయమున మేమందరము కూడుకొని విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి అట్టి సంపూర్ణ స్వస్థతను నీవు అనుగ్రహించమని, బలపరచమని, లేవనెత్తమని, ఆదరించమని, ఉత్తేజపరచమని ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిలోనూ నా తండ్రి ఆ ప్రార్థన ఆత్మను నీవు దయచేసి సమయానికి నా తండ్రి అందరం కూడుకొని నిన్ను మహిమపరిచే విధముగా ఉండినట్లు ఇదిగో ఎందరి నిమిత్తము మేము ప్రార్థన చేయుచున్నామో మేము ఆ సాక్ష్యములు కూడా మేము వినాలి నాయన. ఇదిగో నువ్వు ఆలస్యముగా ఏమాత్రం చేయి దేవుడవు కాదు. ఇదిగో వినిన వెంటనే నీవు నడిపించావు నా తండ్రి, నువ్వు అనేక కార్యములు జరిపించావు. మా విశ్వాసంలో ఎలాంటి లోపము లేకుండా విశ్వాసముతో నీ పాదముల యొద్దకు నా తండ్రి మేము వచ్చి ఉండగా నా తండ్రి నీవు మంచి వాడవు గనక మా ప్రార్థనను అంగీకరించి ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆ విజ్ఞాపనలన్నీ అంగీకరించమని, మా సాక్ష్యముల ద్వారా నీవు మహిమను పొందుకొనమని ఇదిగో అతి త్వరగా అనేకమైన ఘనమైన గొప్ప సాక్ష్యములను విని నా తండ్రి నిన్ను మహిమపరిచే విధముగా ఉండునట్లు నా తండ్రి ఇదిగో మా ప్రతి ఒక్కరి విజ్ఞాపనను యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచు ఉన్నాం తండ్రి. ఆమెన్ 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 ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ప్రేయర్ ఫర్ ద చర్చ్ మెంబర్స్. చర్చ్ కాంగ్రిగేషన్ గా ఒక ఫ్యామిలీగా మనము సిస్టర్ సుధా స్పెషల్లీ జాబ్ ఆపర్చునిటీస్, వారి బ్రదర్ కార్తిక్, తర్వాత రంగనాయకమ్మ గారి ఫ్యామిలీ గురించి, ఎబినేజర్ గారి హెల్త్ గురించి, మన చర్చ్ గురించి, తర్వాత బైబుల్ కాలేజ్ గురించి, తర్వాత ఇతర టీచింగ్ సైట్స్. ఇప్పుడు 15 టీచింగ్ సైట్స్ ఉన్నాయండి. ముందైతే కోవిడ్ కంటే ముందు 60 దాకా ఉన్నాయి, కానీ కోవిడ్ తర్వాత మనకి ఇప్పుడు ఓన్లీ 15 టీచింగ్ సైట్స్ ఉన్నాయి. సో వారి కోసము తర్వాత స్పెషల్లీ May 1st 360 కాన్ఫరెన్స్, యూత్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత May 2nd, May 3rd, May 5th కూడా 3 చర్చెస్లలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ మీద అవుట్లైన్ గా దాని గురించి, అట్ ద సేమ్ టైం బర్నిస్ అండ్ కేరన్ గురించి, తర్వాత పెనినా రాయ్ హ్యాండ్ ఫ్రాక్చర్ సర్జరీ గురించి, అట్ ద సేమ్ టైం ఈ ఇతర టీచింగ్ లొకేషన్స్ గురించి కూడా ఎక్విపింగ్ నేషనల్స్ అనే దృక్పథంలో ఈ గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ ఏదైతే టీచింగ్ సైట్స్ ఉన్నాయో దాని ఎక్స్పాన్షన్ కోసం కూడా మీరందరూ ఈ నెక్స్ట్ సండే వచ్చేదాకా మీరు మాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం మెసేజ్ లోనికి వెళ్ళక ముందు we will pray. ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే స్పెషల్ సాంగ్ ఎవరైనా పాడతారని. సిస్టర్ సుధా, రైట్? సో నేను బయట ఉన్నాను. యా, ఉదయలత గారు యా ఒక చిన్న పాట పాడతారండి, స్పెషల్ సాంగ్. ఓకే సార్, తప్పకుండా. Just
నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. వెండి బంగారము ధన ధాన్యాలతో ఒక పోగేసిన నీతో సరితూగునా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవే కా మంచి దేవుడు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవే కా మంచి దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పావనేసు కన్నా పరిశుద్ధుడెవరు. పాప పరిహారము సిలువ మరణమొంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవరు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవే కా విమోచకుడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవే కా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరకితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే కా చాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవే కా చాలిన దేవుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. సార్. Amen. Amen. Thank you so much for the wonderful singing. Praise God for your talent. Thank you, sir. Thank you. Thank you. All right. ఈరోజు జేమ్స్ చాప్టర్ 5 verses 13 నుంచి 20 దాకా we will continue our study. అయితే these are the sermon notes. మీ స్క్రీన్ తట్టు గమనించినట్లయితే ది సర్మన్ టైటిల్ వచ్చి ది పవర్ ఆఫ్ ప్రేయర్, కాలింగ్ ఆన్ గాడ్
యువర్ పాస్టర్ అండ్ వన్ అనదర్ అనేది దృక్పథంలో జేమ్స్ అదేంటి ఒక ప్రార్థన యోధుడుగా మనకు తెలపబడుతుంది. అతను ఎంతగా ప్రార్థన చేశారంటే అతని నీస్ ఒక క్యామిల్ పాదాలుగా అయినట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే జేమ్స్ చాప్టర్ 5 లేకపోతే జేమ్స్ ఈ స్పెసిఫికల్ గా 13th నుంచి 20th వర్స్ దాకా గమనించేటప్పుడు ప్రార్థన మీద ఇదేంటి అతను మాట్లాడుతున్నప్పుడు జేమ్స్ చాప్టర్ 1 verse 6 లో గమనించినట్లయితే, బట్ లెట్ హిమ్ ఆస్క్ ఇన్ ఫెయిత్ నథింగ్ వేవరింగ్, ఫర్ హీ దట్ వేవరత్ ఈజ్ లైక్ ఎ వేవ్ ఆఫ్ ద సీ డ్రివెన్ విత్ ద విండ్ అండ్ టాస్డ్ అని చెప్పడం మనం గమనిస్తాం. సో మన ప్రార్థన ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్. అయితే ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ నిగా గమనించినట్లయితే జేమ్స్ ఈజ్ కంటిన్యూయింగ్, అంటే జేమ్స్ చాప్టర్ 1 verse 6 లో రాయబడింది. తర్వాత జేమ్స్ చాప్టర్ 5 verses 13 to 20 లో ఇది రాయబడుతున్నప్పుడు ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా గమనించినట్లయితే జేమ్స్ ఈజ్ రిమైండింగ్ అస్ దట్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, ట్రబుల్స్, జాయ్, సిక్నెస్ అండ్ సిన్, we must turn to prayer. సో ప్రార్థన డ్యూ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, ఏ టైంలో ఉన్నా ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా కానీ ప్రార్థించాలి అని ఇక్కడ ఎంకరేజ్మెంట్ మనము ఈ 13 నుంచి 20th verse దాకా మనం గమనిస్తాం. అయితే ప్రార్థించేటప్పుడు హౌ టు బి అప్రోచ్ అనేది ఒకటేమో పర్సనల్ ప్రేయర్, ఇట్స్ 3-point సర్మన్ గా మనం గమనించినట్లయితే దీని కంప్లీట్ నోట్స్ ని నేను మీతో షేర్ చేస్తాను, సో దట్ you can have a look at it. So the complete notes, let's say sermon notes, fill in the blanks ki nenu meeku answers ichestanu, so that it will not disturb as we study this particular. So ikkada the power of prayer, ikkada meeru right side lo గమనించినట్లయితే దీని ఆన్సర్స్ ని నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. అయితే సర్మన్ పాయింట్ 1 సర్మన్ 1 గా గమనించినట్లయితే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ అయితే కాల్ అవుట్ టు ద లార్డ్. అయితే 13th verse ఇట్స్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ ప్రేయర్. అదే 14th verse నుంచి 15th verse దాకా గమనించినట్లయితే కాల్ ఫర్ యువర్ పాస్టర్. దిస్ ఈస్ పాస్టర్, సారీ నేను అది సేవ్ చేసేటప్పుడు అది ఫిల్అప్ కాలేదు. కాల్ అవుట్ టు యువర్ పాస్టర్, 14th verse and 15th verse. This is a pastoral prayer. తర్వాత కాల్ ఆన్ టు ద లా, అదేంటి టు వన్ అనదర్ అంటే ఇతరులు, అంటే స్నేహితులని, ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళైతే సంఘంలో సంఘస్థులని, హూ ఆర్ జెన్యూన్, ఎవరైతే హూ ఆర్ ప్రాక్టీసింగ్, ఎలాంటి వారిని మనము అదేంటి కాల్ చేసి ప్రార్థన, అగైన్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ ప్రేయర్ గా మనం గమనిస్తున్నాం. సో ఎవరైతే ప్రాక్టీసింగ్ హ్యూమిలిటీ, అలాంటి వారిని గమనించి వారితో కన్ఫెసింగ్ అవర్ సిన్స్ అండ్ ట్రైంగ్ టు బి సీ దట్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియాలిటీగా మనం గమనిస్తాం. తర్వాత సెకండ్ సబ్ పాయింట్ గా గమనించినట్లయితే కాల్ ఆన్ వన్ టు అనదర్ అన్నప్పుడు ద పర్సన్ హూ ఇస్ లివింగ్ విత్ రైచియస్, బి వన్ హూ హ్యాస్ గాడ్లీ క్యారెక్టర్. అలాంటి వ్యక్తిని, అంటే మన స్నేహితుల్లో లేదా మన ఫ్యామిలీలో లేదా మన సంఘంలో అలాంటి రైచియస్ వ్యక్తి కోసము మనము గమనించాల్సి వస్తుంది. తర్వాత షో జెన్యూన్ కన్సర్న్. అయితే జెన్యూన్ కన్సర్న్ ఉన్నవారు, అంటే టు రిస్టోర్ ఎ స్టంబ్లింగ్ బ్రదర్. అంటే ఫస్ట్ 2 points ఏమో మన ఎవరినైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళతో, హ్యూమిలిటీ ప్రాక్టీస్ చేసే వారితోటి మన ప్రేయర్ లైఫ్ ని షేర్, బ్రదర్లీ లవ్ తోటి ప్రార్థన రిక్వెస్ట్ ని, వారి ప్రార్థన కూడా ఏకీభవించడానికి చెక్ చేసేటప్పుడు ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే దట్ పర్సన్ హ్యాస్ టు బి లివింగ్ రైచియస్లీ. అంటే చాలాసార్లు లోకానుసారంగా జ్ఞానవంతులు ఉన్నా కానీ దైవికంగా వచ్చే లోపలికే అది కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటిది కూడా మనము వీ నీడ్ టు బి కేర్ఫుల్. సో అవన్నీ ఈరోజు మన స్టడీలో గమనిస్తాం. తర్వాత పీపుల్ హూ ఆర్ ఏబుల్ టు షో జెన్యూన్ కన్సర్న్,
అయితే మన స్థితిగతులు అంటే మనము ఇతరుల దగ్గర ప్రార్థన కోసం వేడుకుంటున్నప్పుడు అలాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు మన దగ్గర కూడా అలాంటి ఒక కన్సర్న్, జెన్యూన్ కన్సర్న్ ఇతరుల కోసము ప్రార్థన చేయాలి. అంటే స్టంబ్లింగ్ బ్రదర్స్ ఎవరైతే వీక్ బ్రదర్స్ ఉంటారో, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అదేంటి ఆత్మీయంగా లేకపోతే లోకానుసారంగా వీక్ గా ఉండే వారిని మనము ఎలాగా ఎంకరేజ్ చేయగలుగుతాము. అయితే అలాంటి కన్సర్న్ ఉన్నప్పుడు, అలాంటి కన్సర్న్ మనకు ఉన్నట్లయితే ఏం జరుగుతుంది, లేకపోతే వి సేవ్ లైఫ్స్. సచ్ కన్సర్న్ సేవ్స్ లైఫ్. వర్స్ 20 తర్వాత సచ్ కన్సర్న్ స్టాప్స్ సిన్ అనేది కూడా మనము గమనిస్తున్నాం ఇక్కడ. ఇట్ ఈస్ సేవ్స్ లైఫ్, సేవ్ లైఫ్, సేవ్ లైఫ్, సేవ్ సిన్, సేవ్ సిన్, సేవ్ ఫ్రమ్ సిన్. సో ఇతరి వ్యక్తులని మరణాన్ని నుంచి కాపాడుతాము, తర్వాత వారి పాప స్థితిగతుల నుంచి కూడా మనము కాపాడుతాము. సో దిస్ ఈజ్ వాట్. అయితే ఒక్కసారి జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 13 to 20 ఒకసారి మనం చదువుకొని దీంట్లో ఈ మెసేజ్ లోనికి మనము వెళ్దాం. జేమ్స్ తెలుగు చదవమంటారా సార్? తెలుగులోనే, నాకు తెలుగు రాదు, తెలుగులోనే చదివితే బాగుంటుంది. ఓకే సార్. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము కలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము కల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ఆమేన్. Loving and living Heavenly Father, speak to us, Lord, through James chapter 5 verses 13 to 20. As the word is been read, Lord, you speak to us. Your servant is listening. Guide us and lead us for the spiritual discernment to understand the hidden truths. In Jesus' most precious name I pray. Amen. Amen. అయితే ఇది sermon title, The Power of Prayer, Calling on God, Your Pastor and One Another అనే sermon title తోటి మనం గమనించేటప్పుడు యూజువల్ గా మనకు ఏదన్నా కావాలి, లేకపోతే ఒక 15-20 ఏళ్ల క్రితము ఏ బిజినెస్ ఎక్కడన్నా లొకేట్ అయ్యింది, లేకపోతే ఈ గూగుల్ ఇంకా ముందుకు రానప్పుడు మనం వెంటనే ఎల్లో పేజెస్ ని మనము పెద్ద లావ్ బుక్ ఉండేది, దాన్ని రెఫర్ చేస్తాం. ఎక్కడ ఎవరున్నారు, లేకపోతే ఎవరన్నా ఫోన్ నంబర్ కావాలన్నా, అడ్రస్ కావాలన్నా ఎల్లో బుక్స్ ని మనము చూసేవారము. ఇదే సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో ఉన్నట్లయితే మనము పోలీస్ వారిని పిలవాలన్నా, లేకపోతే మెడికల్ అంబులెన్స్ ని పిలవాలన్నా, దేర్ ఈస్ ఎ పర్టికులర్ ఎమర్జెన్సీ నంబర్ ఉందా అంటే ఎస్, ఎమర్జెన్సీ నంబర్ మనకు కూడా వాక్యంలోనే మనకు ఉంది. అయితే ఈ ఎమర్జెన్సీ నంబర్ ఎక్కడ దొరుకుతుందంటే జెరమాయా చాప్టర్ 33 వర్స్ 3 లో మనము గమనించవచ్చు. జెరమాయా చాప్టర్ 33 వర్స్ 3 ఈజ్ ది ఎమర్జెన్సీ నంబర్. అయితే ఇక్కడ కాల్ అంటు మీ అనేది ఇట్ ఈస్ ఎ కండిషన్. జెరమాయా చాప్టర్ 33 లో అదేంటి గ్లోరియస్ రిటర్న్ ప్రామిస్ టు ది క్యాప్టివ్స్. జెరమాయా ఎవరైతే నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. అయితే
ఇది ఎవరైతే బబులోను దేశస్తులకి ఉన్నప్పుడు జెరెమయా వారికి ఎంకరేజ్మెంట్ చేస్తూ యెహోవా ఎలాగా రెస్పాన్స్ ఇస్తాడు, లేకపోతే ఈ రోజు 21st సెంచరీలో దిస్ ఈస్ ది గాడ్స్ ఫోన్ నంబర్ అని కూడా మనము గమనించవచ్చు. ఆ కాలంలో యూదులకి ఎలాగైతే ఉన్నాడో ఈ రోజు కూడా ద సేమ్ గాడ్ హూ ఇస్ అన్చేంజింగ్, హూ ఇస్ living and who is reigning on in the heaven and who is control of the entire world and his creation. Jeremiah chapter 33 verse 3 is the God's emergency phone number. అక్కడ మూడు విషయాలు ఇందాక ఆల్రెడీ మనం తెలుగులో చదివాం కాబట్టి ఫస్ట్ ఏంటంటే there is a condition. ఏంటి అంటే కాల్ అంటు మీ, మనము ఫోన్ చేయాలి. అదేంటి ముందైతే ఓల్డ్ అదేంటి ఎల్లో బుక్స్ ఓపెన్ చేయనట్లయితే మనకు తెలిసేది కాదు. లేకపోతే ఒక మెడికల్ అంబులెన్స్ కావాలా, లేకపోతే పోలీసు వాళ్ళని పిలవాలంటే 100 నంబర్, లేకపోతే 103, లేకపోతే 109 ఈ మేజర్ నంబర్స్ ఏవైతే టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయో ఇవి మనము ఫోన్ చేయకపోతే మనం ఏమి రిజల్ట్స్ పొందలేము. అయితే ఇక్కడ ది కండిషన్ ఈస్ యూ మస్ట్ కాల్ అనేదిగా మనం గమనిస్తున్నాం. తర్వాత కాన్ఫిడెన్స్, యూ కెన్ హ్యావ్ ఇట్, గాడ్ విల్ ఆన్సర్ ఇట్ అనేది అక్కడ కండిషన్. కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఐ విల్ ఆన్సర్ ది, నువ్వు ఫోన్ చేయి నేను నిన్ను ఆన్సర్ చేస్తాను. కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్, దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ వాట్ వీ హ్యావ్. ఫస్ట్ ఇస్ కండిషన్, దెన్ ఇస్ కాన్ఫిడెన్స్ గా మనం గమనిస్తున్నాం. సో గాడ్ ఈస్ ఆన్సరింగ్ అండ్ హీ విల్ షో ది గ్రేట్ అండ్ మైటీ థింగ్స్. అయితే ది కాన్సిక్వెన్సెస్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అయితే ఎప్పుడైతే నువ్వు యెహోవాకి మొరపెట్టుకుంటావో మన కాన్ఫిడెన్స్ ఏంటంటే అతను ఆన్సర్ చేసే యెహోవా. తర్వాత అతని దగ్గర నుంచి కాన్సిక్వెన్సెస్ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా అతను ఆన్సర్ చేసేదిగా మనము గమనిస్తున్నాం. షో ది గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ దౌ నోయెస్ట్ నాట్. సో మనము బహుశా ఇలాగా ప్రార్థించినప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్ చిన్నగా ఉండొచ్చు, కానీ James chapter 1 verse 6 లో when we pray by faith, when it is according to his will, we can expect more and mighty things from Yahweh అనేది మనము గమనిస్తున్నాం. అయితే James chapter 1, 2, 3, 4, 5 వర్స్ బై వర్స్ ని మనం చదువుకుంటూ లాస్ట్ సర్మన్ మీకు గుర్తుందో లేదో నాకు అదేంటి మీకు గుర్తున్నట్లయితే సర్మన్ టైటిల్ ఏముందో చెప్పగలుగుతారా? జస్ట్ ఏం లేదు, జస్ట్ లాస్ట్ సర్మన్ టైటిల్, లాస్ట్ సండే సర్మన్ టైటిల్ ఏముందో ఒక్కసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే జేమ్స్ అదేంటి చాప్టర్ 5 లో మనము 7 నుంచి 12 దాకా ఎక్కువగా ది పవర్ ఆఫ్ పేషెన్స్ అనే దృక్పథంలో మనం మాట్లాడుకున్నాం. పేషెన్స్ విషయము 7th వర్స్ నుంచి 12th వర్స్ దాకా అతను లాస్ట్ వర్స్ లో పేషెన్స్ ద్వారా ఎంత పవర్ ఉంటుందో ఆ పేషెన్స్ ద్వారా మనము ఎంతగా బలపరుస్తామో అనే దృక్పథంలో జేమ్స్ మాట్లాడుతూ ఈ పేషెన్స్ తర్వాత ప్రార్థనకి ఎంఫసిస్ ని తీసుకొని వస్తున్నాడు. సో we need to know where to call when you are in need of a help. So we need somebody to hold us. Lepothe we need physical ga, mental ga, spiritual ga manamu gamaninchettappudu this is the spiritual helpline. Lete spirituality lo 13th verse nunchi ఒక 20th వర్స్ దాకా గమనించినట్లయితే ప్రార్థన విషయము మేజర్ గా అతను మాట్లాడుతున్నప్పుడు ఈ 13th వర్స్ లో ఇట్ ఈస్ కాల్ అన్ టు ద లార్డ్ విచ్ ఈస్ ఏ ప్రైవేట్ ప్రేయర్. 13th వర్స్ ప్రైవేట్ ప్రేయర్ గా ఉంది. ఈ ప్రైవేట్ ప్రేయర్ లో గమనించినట్లయితే ఈజ్ ఎనీ అమాంగ్ యూ అఫ్లిక్టెడ్ లెట్ హిమ్ ప్రే, ఈజ్ ఎనీ మెరీ లెట్ హిమ్ సింగ్ ప్రైజెస్ అని 13th వర్స్ లో మనము గమనిస్తున్నాం. సో ఎలాంటి టైంలో అంటే ఎస్ ఆల్ సీజన్, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, సంతోషం ఉన్నా అదేంటి, లేకపోతే పీస్ అండ్ కామ్నెస్ ఉన్నా, లేకపోతే వెన్ వీఆర్ ఇన్ డిఫరెంట్ మోడ్స్ లో ఉన్నా కానీ
we are to call on his holy name. ఇదే కీర్తనకారుడు 18th chapter 3rd verse and 6th verse లో గమనించినట్లయితే Psalms chapter 18 verses 3 and 6 లో కీర్తనకారుడు ఏమంటాడంటే, I will call upon the Lord who is worthy to be praised, so shall I be saved from my enemies. In my distress I call upon the Lord and cried upon the Lord. He heard my voice out of his temple, and my cry came before him even unto his ears. So కీర్తనకారుడు ధైర్యంగా అతను వ్యక్తిగతంగా ఎక్స్పీరియన్స్ చేసిన దావీదు ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అతని జీవితాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎనిమీ ఆఫ్ ద స్టేట్ సౌలు రాజు, ది ఫస్ట్ కింగ్, వాంటెడ్ టు కిల్ హిమ్. అయితే అతనికి ఆల్మోస్ట్ 9 మంది ఎనిమీస్ ఉండేవారంట. అతని సొంత కొడుకు కూడా అతన్ని ఎప్పుడు చంపివేసి రాజ్యాన్ని తీసుకోవాలి అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఈ 13th verse లో గమనించినట్లయితే, యెహోవా ఈజ్ యాంగ్షియస్ టు డెలివర్ us, టు గివ్ us that strength, టు గివ్ us that comfort and to bless us అనేది మనము గమనిస్తున్నాం. సో ప్రే ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రెషర్, ప్రే ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అనేదిగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ వర్డ్ అఫ్లిక్టెడ్ అనే పదాన్ని గమనించినట్లయితే, దాన్ని గ్రీక్ మీనింగ్ లో లేకపోతే దాన్ని అదేంటి డిక్షనరీ మీనింగ్ లో గమనించినట్లయితే, అఫ్లిక్టెడ్ అనేది గమనించినట్లయితే అండర్ గోయింగ్ ట్రబుల్ లేకపోతే టు సఫర్ ఇల్ ట్రీట్మెంట్ బై అదర్స్. అంటే ఐ ఆమ్ అఫ్లిక్టెడ్ బై దిస్ పర్సన్ అని అంటే, ఐ ఆమ్ అండర్ గోయింగ్ ట్రబుల్, ఐ ఆమ్ ఇన్ బ్యాడ్ కండిషన్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ ట్రీట్మెంట్, ఐ ఆమ్ అఫ్లిక్టెడ్ అని, ఐ ఆమ్ ఇన్ బ్యాడ్ సిచ్యువేషన్ అని. అలాంటి వారికి ఇతను ఇఫ్ ఎనీ అమాంగ్ యూ అఫ్లిక్టెడ్ అంటే క్వశ్చన్ రూపంలో అక్కడ అంటున్నప్పుడు, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దే ఆర్ బీన్ అన్ఏబుల్ టు షేర్ దేర్ సిచ్యువేషన్, అలాంటి వారితో అక్కడ మాట్లాడుతున్నట్టుగా గమనిస్తున్నాం. సో అక్కడ వాడిన వర్డ్ ఏంటంటే లెట్ హిమ్ ప్రే. సో గాడ్ విల్ ఆన్సర్ అనేదిగా మనము గమనిస్తున్నాం. సో అక్కడ అదేంటి గాడ్ ఆన్సర్ టు హ్యాండిల్ పీపుల్ హూ ట్రీట్ యూ బ్యాడ్లీ ఈజ్ నాట్ అబౌట్ రిటాలియేషన్, రివెంజ్ లేకపోతే ఇగ్నోరింగ్ ద సిచ్యువేషన్, బట్ ఏ ప్రైవేట్ ప్రేయర్ గా మనం గమనిస్తున్నాం. అయితే ఒక వ్యక్తి నన్ను బాధ పెడుతున్నాడు, నేను ప్రార్థన చేయాలి, అతని నుంచి కాపాడతాడు, లేకపోతే రిటాలియేషన్ అనేది కాదు. అంటే రిటాలియేషన్ అంటే రివెంజ్ కాదు, బట్ హీ వాంట్ us టు ప్రే సో దట్ అతను మనల్ని ఆ వ్యక్తి నుంచి లేకపోతే అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక లెట్ హిమ్ ప్రే అనేది కంటిన్యూస్ ప్రేయర్ గా ఉంది. సో హీ హ్యాస్ టు బి స్పీకింగ్ టు గాడ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. చాలా సార్లు ప్రార్థనని మనం గమనించినట్లయితే, మనం ఎక్కువగా వి ప్రే ఫర్ విజ్డమ్, వి ప్రే ఫర్ హెల్త్, వి ప్రే ఫర్ ప్రొటెక్షన్, వి ప్రే ఫర్ హెల్త్ కోసము, లేకపోతే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ కోసము మనము ప్రార్థన చేస్తాం. అయితే ఈ ప్రార్థించేటప్పుడు ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ అండర్ గాడ్స్ విల్, హీ విల్ డెఫినెట్లీ ఆన్సర్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఇన్ ఎనీ మెరీ అని పదాన్ని ఇంగ్లీష్ లో మనం గమనిస్తున్నాం. మెరీ అంటే గుడ్, లేకపోతే వార్మ్ ఫీలింగ్, లేకపోతే cheerful టైం, హ్యాపీ టైమ్స్ లో మనము we need to sing praises, we need to we need to keep everything in prayer. కష్టకాలంలో అన్నా లేకపోతే నష్టంలో అన్నా కానీ we need to pray అనేదిగా మనం గమనిస్తాం. సెకండ్ కీ పాయింట్ ని మనం గమనించినట్లయితే pray for your call for your pastor, call for your pastor. ఈ 14th verse నుంచి 15th verse దాకా గమనించినట్లయితే దిస్ ఈజ్ ఎ పాస్టోరియల్ ప్రేయర్. అయితే 14th verse లో ఎలా స్టార్ట్ అవుతుందంటే ఈజ్ ఎనీ సిక్ అమాంగ్ యూ, 13th verse లో ఈజ్ ఎనీ అమాంగ్ యూ అఫ్లిక్టెడ్ అన్న తర్వాత 14th verse లో సిక్ అనే పదాన్ని మనం గమనిస్తున్నాం. అయితే ఈ సిక్ అనేది నాట్ ఓన్లీ హెల్త్ వైజ్ గా సిక్ కాకుండా ఇదేంటి, ఇట్ ఈస్ ఫిజికల్ వీక్నెస్, లేకపోతే వితౌట్ స్ట్రెంగ్త్,
ఏదేంటి సిక్ అనేది ఇట్ ఈస్ ప్రెసెంట్ టెన్స్. అఫ్ కోర్స్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్ ఉన్నా కానీ అదేంటి శక్తి లేదు నిలబడడానికి లేదా మాట్లాడడానికి, లేకపోతే అలాంటి వారితో ఇక్కడ 14th verse లో లెట్ హిమ్ కాల్ ఫార్ ది ఎల్డర్స్. అయితే ఇక్కడ ఎవరైతే వీక్ గా లేకపోతే ఎవరైతే బలం లేకుండా ఉన్నవారు వారు అక్కడ చెప్పేది ఏంటంటే లెట్ హిమ్ కాల్ ఫర్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే ఎల్డర్స్ యాక్ట్స్ చాప్టర్ 14 verse 23 చదివినా, లేకపోతే ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 1 చదివినా ఎక్కువగా మనకు పాస్టోరియల్ లీడర్షిప్ లో ఎల్డర్స్ గా మనం గమనిస్తాం. సో ఎవరైతే చాలా సార్లు మనకు ఫిజికల్ ఎలిమెంట్స్ తోటి బాధపడుతున్నా, లేకపోతే సిక్నెస్ ఉన్నా కానీ చాలా సార్లు మనం ఏం చేస్తామంటే పాస్టర్ గారికి చెప్పకుండా, లేకపోతే మన సంఘంలో పెద్దలకి చెప్పకుండా ఇమీడియట్ గా టీవీ ఆన్ చేయడము, లేకపోతే ఇతరుల ఫోన్ నంబర్ చేసి వీరు ప్రార్థన చేస్తే ఇది అవుతుంది అనే దృక్పథంలో మనము చాలా చేసే వారంగా ఉంటాం. చేస్తారు, కొంతమంది చేయరు. కానీ మన ఇమీడియట్ హౌస్ అంటే మన చర్చ్ ఈజ్ ది ఇమీడియట్. సో సంఘంలో పాస్టర్ కి, సంఘంలో ఎల్డర్స్ కి చెప్పడము దట్ ఈస్ ది ఫస్ట్ ప్రయారిటీ. అక్కడెక్కడ హీలింగ్ కోసము అక్కడెక్కడ అక్కడ చెప్పడం జరగట్లేదు. సో గాడ్ డస్ నాట్ సే కాల్ a pray, go to the temple, call up a TV evangelist or a faith healer అనేదిగా అక్కడ చెప్పబడటం లేదు. కానీ యు కాల్ ఫర్ ది ఎల్డర్ ఆఫ్ ద చర్చ్ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లెట్ దెమ్ ప్రే ఓవర్ హిమ్ అనాయింటింగ్ హిమ్ విత్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకు ఎల్డర్స్ కి ప్రార్థన చేయాలి అంటే అనాయింట్మెంట్ అంటే అక్కడ గ్రీక్ లో లేకపోతే అది అరెస్ట్ పార్టిసిపల్ గా మనం గమనిస్తున్నాం. ఈ అనాయింట్ హిమ్ అనే పదాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే పెద్దలు ప్రార్థన చేసేటప్పుడు యూజువల్ గా చెయ్యి లేపి వారి మీద చేయి పెట్టి ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. వారిని ఆయిల్ అనే దృక్పథంలో చూసినట్లయితే విత్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అయితే నార్మల్ గా పాత నిబంధనలో ఎక్కువగా ఆలివ్ ట్రీస్, జెరూసలేం ఇదంతా ఎక్కువగా ఆలివ్ ట్రీస్ తో నింపబడింది. అయితే ఆ కాలంలో ఎండ డ్రై కోల్డ్ సీజన్ ఎలాగైతే ఉంటుందో రాత్రులు చాలా కోల్డ్ ఉంటుంది, తర్వాత పొద్దున అంతా ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది. అయితే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ప్రతి జూ 3 విధాలుగా అతని హాస్పిటాలిటీని ఇమీడియట్ గా ప్రొవైడ్ చేస్తాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వడం, తర్వాత ఒక హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకోవడం, తర్వాత 3వది నూనెతో వారి తల మీద వారు యూజువల్ గా ఆలివ్ ఆయిల్ తోటి వారు తలని టచ్ చేస్తారు. ఎందుకు అనంటే ఈ ఎండలో ప్రయాణించి వచ్చినప్పుడు ఎప్పుడైతే ఆయిల్ ని పైన పెట్టినప్పుడు వారికి ఒక నెమ్మది కలుగుతున్నట్టుగా దట్ ఈస్ వాట్ దీస్ ఆ టైంలో అలాగా చేసేవారు. ఒక్కసారి లూక్ చాప్టర్ 7 verses 44 to 46 ని మనం చదివినట్లయితే, లూక్ చాప్టర్ 7 verses 44 to 46 ని మనము చదువుదాం. అక్కడ మనం గమనించవచ్చు. లూక్ చాప్టర్ 7 verses 44 to 46. లూక్ చాప్టర్ 7 verses 44 to 46. ఆ స్త్రీ వైపు తిరిగి సియోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నవే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిలయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనట నూనె మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ
ఈమె నా పాదములకు అత్తరు పూసెను. సో 46 దాకా. రైట్. సో అక్కడ యేసుక్రీస్తు యొక్క టెస్ట్ మనీని మనము గమనించినట్లయితే అక్కడ ఒక స్త్రీ గురించి మాట్లాడుతారు. ఆమె నీళ్ళని ఇయడము, తర్వాత యేసుక్రీస్తు యొక్క పాదాన్ని ముద్దు పెట్టుకోవడం మనము గమనిస్తాం. సో దిస్ ఈజ్ ఏ రెగ్యులర్ ప్రొసీజర్. అయితే ఇక్కడ 14th verse లో ఎల్డర్స్ కి ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు పాస్టర్ కన్నా ఎల్డర్స్ కన్నా గమనించాలి. పాస్టర్స్, ఎల్డర్స్ ఆర్ వన్ ఇన్ ది చర్చ్. ప్యూరాలిటీ ఆఫ్ ది ఎల్డర్స్ అనేది ఫిలిపియన్స్ చాప్టర్ 1 verse 1 లో అన్నా, లేకపోతే నార్మల్ గా పెద్ద చర్చెస్ లో అయితే అసిస్టెంట్ పాస్టర్, అసోసియేట్ పాస్టర్, యూత్ పాస్టర్, ఉమెన్స్ పాస్టర్ అని, లేకపోతే ఇతర డిఫరెంట్ పాస్టర్స్ గా ఉంటారు. తర్వాత ఎల్డర్స్, వీరు ఎల్డర్స్ గా ఉండేవారు. పాస్టర్ కి, ఎల్డర్ కి అంత మేజర్ ఎంఫసిస్ ఉండదు. పాస్టర్ ని షెపర్డ్ గా ఉన్నా కానీ ఎల్డర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫ్లాక్ అనేది కూడా మనము లేఖనాలంగా మనం గమనిస్తాం. అయితే ఈ జ్యూస్ ఏదైతే వాషింగ్ ద ఫీట్, గ్రీటింగ్ విత్ ఎ కిస్ అండ్ అనాయింటింగ్ హెడ్ విత్ ఆయిల్ అనే దృక్పథంలో గమనించినట్లయితే 15th verse, and the prayer of faith shall save the sick, and the prayer of faith shall save the sick. So prayer of faith అంటే without any doubting, అంటే ప్రార్థించేటప్పుడు మన మనసు, మన తలంపులు అవి వేరే విధంగా ఉన్నట్టయితే ఆ ప్రార్థన ఎంతగా ప్రార్థించినా కానీ దానికి మనము ఆన్సర్ చూడలేము. సో దిస్ ఈస్ వేర్ ది ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. 1 John 5th chapter 14th verse నుంచి 15th verse దాకా మనం గమనించినట్లయితే 1 John chapter 5 verses 14 to 15. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో ఇక్కడ చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే ప్రేయర్ ఈజ్ నాట్ గెటింగ్ మ్యాన్స్ విల్ డన్ ఇన్ హెవెన్, కానీ ఇట్ ఈస్ గెటింగ్ గాడ్స్ విల్ డన్ ఆన్ అర్త్. చాలా సార్లు మనము ప్రార్థించేటప్పుడు మనము యెహోవా మనసుని చేంజ్ చేస్తామేమో అని అనుకుంటాం, కానీ యెహోవా మనసు ఎప్పుడు చేంజ్ కాదు. ఆల్రెడీ హీ ఈస్ ప్రీ డిస్టైన్డ్ సావరెన్ గాడ్. అతని సార్వభౌమత్వంలో మనము ప్రార్థిస్తామని తెలుసు, మన ఆశలు ఏమున్నాయో అతనికి తెలుసు. ఆ ప్రార్థన తర్వాత ఎలాగా అతను ఆన్సర్ చేస్తాడు అది ఆల్రెడీ అతను దగ్గర ఉంది. సో చాలా సార్లు ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన మన స్థితిగతుల్ని మార్చే రూపంగానే ఉంటుంది. నేను ఒక కష్టం కోసం ప్రార్థిస్తున్నా, నా హెల్త్ కోసం ప్రార్థిస్తున్నా, లేకపోతే వేరే వారి కోసం ప్రార్థిస్తున్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో నేను అంటే ఇంటర్సెసరీ ప్రేయర్ లో ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఒక వ్యక్తి కోసం నేను ప్రార్థిస్తున్నా, అది నా జీవితంలో నన్ను మార్చడానికి, అతని మహిమ రూపంలో మార్చడానికి ఆ ప్రార్థన అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద లార్డ్ హూ రేజెస్ హిమ్ అండ్ నాట్ ద ప్రేయర్ ఆర్ ఎనీ మ్యాజిక్ ఆయిల్. God works in response to our prayers until we do not doubt. So James chapter 5 verses 15 లో అక్కడ ఇంకొక పదాన్ని మనం గమనించినట్లయితే సేవ్ ద సిక్ అనే పదాన్ని మనము అక్కడ గమనిస్తున్నాం. అండ్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షెల్ సేవ్ ద సిక్. అంటే ఈ సిక్ కిందక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఓన్లీ ఫిజికల్ ఎలిమెంట్స్ కాకుండా ఇట్స్ ది వీక్నెస్ టు స్టాండ్, వీక్నెస్ స్పిరిచువల్ గా నిలబడడానికి, లేకపోతే స్పిరిచువల్ గా ఒక వ్యక్తితో మాట్లాడడానికి, అలాంటి ఇది కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఇక్కడ సిక్ అనేదిగా గమనించినట్లయితే అఫ్ కోర్స్ ఫిజికల్ గా సిక్నెస్ ఉంటుంది, తర్వాత స్పిరిచువల్ సిక్నెస్ కూడా ఉంటుంది. సో అన్కన్ఫెస్డ్ సిన్ can be lingering in our
lives and it will become illness. Unconfessed sin. చాలా సార్లు ఇదేంటి కొన్ని అంటే పాపాలు మన దగ్గర ఎలా ఉండిపోతాయి అంటే అవి మనలో నాటుకోపోతాయి. అది మనకు పాపంగా కనిపించదు. మన అంటే ఎదుటి వ్యక్తి వారు కనపట్టినా దాని గురించి చెప్పినా మనము నా స్వభావం ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, నేను ఇంతే అనే దృక్పథంలో ఉన్నప్పటికీ దోస్ ఆర్ ఆల్ అన్కన్ఫెస్డ్ సిన్. సో కొన్ని ఫస్ట్ జాన్ 5 chapter 16th verse లో గమనించినట్లయితే sin unto death, first John chapter 5 verse 16. ఇదే ఫస్ట్ కొరింథియన్స్ chapter 11 verse 30 లో గమనించినట్లయితే ఇందాక నేను లార్డ్ సప్పర్ లో గమనించేటప్పుడు మెనీ ఆర్ వీక్ అండ్ సిక్, మెనీ స్లీప్ అని మనం గమనిస్తాం. అయితే ఇదే సామ్స్ chapter 32 verses 1 to 5 లో గమనించినట్లయితే David sin resulted in physical affliction. David sin అతని రిజల్టెడ్ ఎట్టయిపోయిందంటే ఫిజికల్ అఫ్లిక్షన్ కి. అతను he was not supposed to be there in his palace. David was supposed to go in war, కానీ he was not supposed to stand at the terrace మీద నిలబడద్దు. He was not supposed to see that there was a woman taking bath, Bathsheba. కానీ అతని పాపము ఫిజికల్ అఫ్లిక్షన్ గా మనము వెళ్తున్నాం. ఇదే డాక్టర్ న్యూరాలజికల్ గా మనం గమనించినట్లయితే 80% ఆఫ్ ఇల్నెసెస్ ఆర్ డ్యూ టు ఇమోషనల్ ప్రాబ్లమ్స్. న్యూరాలజిస్ట్ తోటి మీరు ఎప్పుడైనా మాట్లాడినట్లయితే మన సైకలాజికల్ థింకింగ్, మన ఎమోషనల్ ఎఫెక్ట్ ఎలాగైతే ఉంటుందో అది మన ఫిజికల్ ఎలిమెంట్స్ కి దారి తీస్తుంది. ఇదే వాక్యానుసారంగా గమనించినట్లయితే దాన్ని బిబ్లికల్ గా ఇట్ ఈస్ రివీల్డ్ సిన్ అన్నట్టుగా కూడా మనం గమనిస్తాం. అయితే ఇంకొకటి మన దగ్గర ఉన్న గిల్ట్ ని తెలుగులో మనస్సాక్షి. మన చాలా సార్లు మన మనస్సాక్షి ఇదేంటి మన ఇమ్యూన్ ప్రాసెస్ అని దెబ్బతీస్తుంది. అయితే ఈ మనస్సాక్షిని గద్దింపలేనట్లయితే మనము దాన్ని మన వీక్నెస్ ని అలాగనే ఉంటుంది. సో మన మనస్సాక్షిని గద్దించుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఈ 13th verse, 14th verse, 15th verse తో మాట్లాడుతూ ఇక్కడ he's talking about personal prayer. Call on one another. ఈ పర్సనల్ ప్రేయర్ అంటే ప్రైవేట్ ప్రేయర్ అయిపోయింది, పాస్టోరియల్ ప్రేయర్ అయింది. ఎల్డర్స్ తోటి ప్రార్థించి వారి ద్వారా అదేంటి నూనె తర్వాత అట్ ద సేమ్ టైం అనాయింట్ హిమ్ విత్ ఆయిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షల్ సేవ్ ద సిక్ అని 15th verse లో చదువుతూ ఈ 16th నుంచి 20th verse దాకా గమనించినట్లయితే దిస్ ఇస్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ప్రేయర్, one to another అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇన్ ఆర్డర్ ఫర్ us to go to each other and to encourage other to come అనేదిగా గమనించినట్లయితే ఫస్ట్ గా we need humility. మనకు we need practicing humility అనేది మన జీవితంలో ఉండాల్సి వస్తుంది. 16వ వచనం, confess your faults one to another and pray one for another that he may be healed. The effectual fervent prayer of the righteous man availeth much అనేదిగా అక్కడ 16th verse లో మనం గమనిస్తున్నాం. కన్ఫెస్ అంటే బీ ఓపెన్, అడ్మిట్ స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ యువర్ సిన్. స్పెసిఫిక్ అంటే నేను దుడుకుగా మాట్లాడుతున్నాను, లేకపోతే నా ప్రవర్తన ద్వారా ఇతరులని, లేకపోతే నాకు ఏదైనా సిన్ఫుల్ హ్యాబిట్ ఉంది, లేకపోతే నా యాటిట్యూడ్ లో అదేంటి ఏదన్నా తప్పిదం ఉంటే నేను ఇమీడియట్ గా ఎదుటి వ్యక్తితో నేను అది కన్ఫెస్ చేసుకోవాలి. అది ఇట్ బి ఓపెన్ మైండెడ్. సో ఇక్కడ గమనించాలి, ఇట్ డస్ నాట్ ఓన్లీ మీన్ టు కన్ఫెస్ టు వన్ అనదర్ యూ హ్యావ్ సిన్డ్ అగేన్స్ట్, but admit to those you can share confidentially. Share the areas you stumble in so that you can be prayed for.
సో నీ వీక్నెసెస్, అదేంటి ఫిజికల్ వీక్నెసెస్ లేదా స్పిరిచువల్ వీక్నెసెస్ ఓపెన్ గా ఇతరులకి కన్ఫెస్ చేసినప్పుడు దట్ ఈస్ వేర్ యూ క్యాన్ హ్యావ్ మోర్ స్ట్రెంగ్త్. దిస్ డస్ నాట్ మీన్ కన్ఫెసింగ్ ఇన్ ఏ పబ్లిక్ వర్షిప్ సర్వీస్, లేదా సంఘంగా ఇది పెద్దగా అదేంటి ఓపెన్ గా చెప్పేటప్పుడు చెప్పడం కాదండి. బట్ ఇట్ ఈస్ ఆల్ 1-to-1 అనేదిగా మనం గమనిస్తున్నాం. సో దట్ ఎప్పుడైతే మన హ్యూమిలిటీగా when we practice humility, that we need somebody to have that confidence అనేదిగా మనం గమనిస్తున్నాం. సో కన్ఫెస్ యువర్ సిన్ టు ఎ ప్రీస్ట్. క్యాథలిక్స్ గా గమనించినట్లయితే చాలా సార్లు ప్రీస్ట్ ఒక బాక్స్ ఉంటుంది, ఆడబోయి కూర్చొని ఆ వ్యక్తికి చెవులో చెప్పాల్సి వస్తుంది. దట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ అలాంటి ప్రాక్టీస్ ఎప్పుడు జేమ్స్ చెప్పలేదు. అయితే అక్కడ సెకండ్ గా గమనించినట్లయితే 16th verse నుంచి 18th verse దాకా live with righteousness. We need righteousness. We need to live a righteous life, a godly character. 16th verse లో అక్కడ వర్డ్ ది effectual fervent prayer. ది effectual అంటే it is energizing, లేకపోతే రిక్వెస్ట్. ది ఎనర్జైజింగ్, ఫర్వెంట్ అంటే రిక్వెస్ట్, ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అనేదిగా మనం గమనిస్తున్నాం. ఇదే 1 Peter chapter 3 verse 12 లో గమనించినట్లయితే ది ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఆన్ ది రైచస్ అండ్ హిస్ ఇయర్స్ ఆర్ అటెంటివ్ టు దేర్ ప్రేయర్స్. సో ఎప్పుడైతే మనము when we are living with righteous, our prayers are ready to be answered. ఇదే ఎలైజా 17th లో గమనించినట్లయితే Elijah was a man subject to like passion as we are, and the prayer earnestly that it might not rain, and it rained not on the earth by the space of 3 and 6 months అనేదిగా మనం గమనిస్తున్నాం. సో ఎప్పుడైతే ఎలైజా ప్రార్థించాడో 3.5 ఏళ్ళు వాన పడలేదు. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ righteous man is what Elijah was, and we see his example. So when we pray for results. లేకపోతే when we pray with righteousness అనేదిగా కూడా గమనిస్తున్నాం. తర్వాత అక్కడ ఇంకొక 19th verse లో గమనించినట్లయితే brethren, if any of you do err from the truth and one converted him. సో ఇక్కడ err అనగా to wander away from living the truth. ERR. Brethren, if any of you do err from the truth and one convert him. సో చాలా సార్లు మన ఫ్యామిలీలో, మన స్నేహితులలో, లేకపోతే మన ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ లో, లేకపోతే సొసైటీలో ఇలాంటి వ్యక్తులని మనము రెగ్యులర్ గా గమనిస్తూనే ఉంటాం. ఏర్ అనంటే ఎవరైతే జీవితాన్ని తోటి ఆడుకుంటూ దైవికంగా దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న వారితోటి, ఇక్కడ ఒక డాక్ట్రిన్, ఒక ప్రిన్సిపల్, ఒక లైఫ్ ఎథిక్స్ లేని వారితోటి గా ఉన్న వారిని మనం గమనించినట్లయితే గలేషియన్స్ చాప్టర్ 6 verse 1 లో చూసినట్లయితే brethren, if a man be overtaken in fault, he who are spiritual restore such a one in the spirit of meekness, consider thyself lest thou art also be tempted. ఒక్కసారి గలేషియన్స్ చాప్టర్ 6 verse 1 తెలుగులో చదువుదాం. గలేషియన్స్ చాప్టర్ 6 verse 1 తెలుగులో మనం ఒక్కసారి చదువుదాం. సహోదరులారా, ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. సో ఇట్ ఈస్ we need to be careful. అంటే నాకు ఈ అవకాశం దొరికింది అని వెంటనే ఫాస్ట్ ఫార్వర్డ్ గా అతనికి బోధించేది, లేకపోతే హెల్ప్ చేయడము, లేకపోతే ప్రార్థన చేయడము, ఇవన్నీ చేసే కంటే ముందు అతని ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా we need to be very much careful. So brethren, if any of you do error from the truth and one converted him. So Galatians chapter 6 verse 1 లో we need to be careful so that with our carefulness we can able to restore the other person's spirituality అనేదిగా మనము గమనిస్తున్నాం. ఇదే మాథ్యూ చాప్టర్ 18 verse 15 లో కూడా గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 18 verse 15 లో
ఏమని రాస్తుందంటే ఇట్ రీడ్స్, moreover if thy brother shall trespass against thee, go and tell him his fault between thee and him alone. If he shall hear thee, thou hast gained thy brother. So అక్కడ 15th verse తెలుగులో Matthew chapter 18 verse 15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. సో ఆ మాట వినడము చాలా కష్టం. ఒక వ్యక్తి తప్పిదమ్మలో ఉన్నప్పుడు అతను ఒక సైడ్ నుంచి అతని గిల్ట్, పాపం చేశాను అనే గిల్ట్ ఒకటి ఉండి, తర్వాత నేను దీని నుంచి ఇంకొక సైడ్ నుంచి నేను ఎలా బయటపడాలి అనే ఇంకొక తృష్ణ ఉన్నా కానీ ఇదేంటి ఈ మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 15 లో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు, అంటే ఇఫ్ తీసుకొని వచ్చినట్టుగా అక్కడ చెప్పబడుతుంది. సంఘాలలో ఓన్లీ హైదరాబాద్ అని కాదు, భారతదేశంలో లేకపోతే ఇతర దేశాలలో ఇలాంటి సంఘము, పాస్టర్ గాని, ఎల్డర్స్ గాని, డీకన్స్ గాని, సంఘస్థులు గాని ఎవరైతే తప్పిదము చేస్తున్నారో అలాంటి వారితో దైవికంగా వాక్యానుసారంగా వారితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి రెస్పాన్స్ అయినట్లయితే, ఇప్పటికి సంఘాలు ఉన్న సంఘాలకి ప్లేస్ సరిపోదండి, అంతగా డెవలప్ అవుతుంది, అంతగా ఎక్కువ రక్షింపబడతారు అనేది దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అయితే 20th verse, let him know that he which converteth the sinner from the error of his way shall save a soul from death and shall hide a multitude of sin. So converteth అనే పదాన్ని గమనించినట్లయితే to turn a person around, to turn a person around అంటే కంప్లీట్ గా అతని వ్యూ పాయింట్ ని లోకానుసారంగా లేదా పాపానుసారంగా వ్యూని కంప్లీట్ గా దైవికంగా వాక్యానుసారంగా యెహోవా దృక్పథంలో అతన్ని కన్వర్టెడ్ అనేది మనం గమనిస్తున్నాం. టు టర్న్ ఎ పర్సన్ అరౌండ్. తర్వాత సిన్నర్ అనే పదాన్ని ఇంగ్లీష్ లో మనం గమనిస్తున్నాం. అయితే సిన్నర్ అనేది గమనించినట్లయితే వన్ హూ మిస్సెస్ ద మార్క్, అంటే వన్ హూ డిసోబేస్ గాడ్స్ కమాండ్మెంట్ ఈస్ సిన్. వన్ హూ మిస్సెస్ ద మార్క్ అంటే గురికి, అంటే ఒక టార్గెట్ తీసుకున్నప్పుడు ఒక గన్ తో షూట్ చేయడము లేకపోతే ఆరోతో షూట్ చేసేటప్పుడు ఆ మెయిన్ సెంటర్ పాయింట్ లో చేయకుండా పక్కనికి వెళ్ళినట్లయితే వన్ హూ మిస్సెస్ ది మార్క్, సో దట్ ఈస్ సిన్నర్. లేకపోతే హూ ఈస్ లివింగ్ నాట్ అండర్ ది గాడ్స్ కమాండ్మెంట్ ఈస్ సిన్నర్ అనేదిగా మనము చూస్తాం. సో వెన్ అదంటే ఎప్పుడైతే కన్వర్టెడ్ ద సిన్నర్ ఫ్రమ్ ది ఎర్రర్ ఆఫ్ హిస్ వే shall save a soul from death. So save a soul from death ante basically delivering a life from physical death, delivering a life from physical death. So Christians, if there is sin in your life, it will kill you. Ananias Sapphira ni గమనించినట్లయితే వారైతే ఇమీడియట్ గా జడ్జిమెంట్ జరిగిపోయింది. ఆ రోజు ఏదో వారి సొంత స్వలాభం కోసము వారు అబద్ధం చెప్పినా లేకపోతే వారు ఆ డబ్బుల్ని దాచిపెట్టుకున్నా కానీ వారిని ఇమీడియట్ గా డెత్ అనేది మనము అక్కడ టెస్ట్ మనీగా మనం గమనిస్తాం. కానీ ఈ కాలంలో అది ఇమీడియట్ గా మనం చూడం, కానీ ఇట్ ఈస్ ఆ సిన్, ఆ డెత్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనము గమనిస్తాం. సో అదేంటి వీఆర్ సేవింగ్ సచ్ కన్సర్న్ సేవ్స్ లైఫ్ and such concern stops sin అనేది కూడా మనం గమనిస్తాం. and shall hide a multitude of sin. hide అంటే cover, hide అంటే cover. so this does not mean that love speak that నేను నా కూతుర్ని ప్రేమిస్తున్నాను అని ఆమెని నేను భయభక్తుల్లో పెంచనట్లయితే, ఆమెని నేను అదేంటి డిసిప్లిన్ లో చేయనట్లయితే అది ప్రేమ కానే కాదు. అంటే హైడ్ అనేది గమనించినట్లయితే అదేంటి ఇక్కడైతే కార్పెట్ ఉంది,
అదేంటి ఎవరైనా వస్తుంటే సడన్ గా మేము ఏం చేస్తామంటే కాళ్ళతో ఆ దుమ్ముని దాని కిందకి నెట్టేయడానికి ట్రై చేస్తాం. అలాంటిది కాదండి ఇక్కడ. ది ఎంఫసిస్ ఈస్ అదేంటి యు ఆర్ ట్రైంగ్ టు that stop somebody from sin, to stop somebody from a lifestyle of sin అనేదిగా మనము గమనిస్తున్నాం. సో జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 13 to 20 లో గమనించినట్లయితే కాల్ ఆన్ టు ద లార్డ్, కాల్ ఫర్ యువర్ పాస్టర్, కాల్ ఆన్ ఈచ్ అదర్. అయితే when we are calling on each other, Good News Bible College and Seminary, each one reach one, encourage one to walk by the Spirit. అయితే ఈ ఎంకరేజ్ వన్ లోనే అంత మూలాలు నిమిడి ఉన్నాయి. సో అలాంటి ఎంకరేజ్ వన్ అనేది గమనించినట్లయితే మీరు నేనన్నా we need to have humility, we need to practice humility, we need to live with righteousness, we need righteousness, we need to have the power of prayer. ఎందుకంటే God always is ready to hear the prayer of the righteous, and we need to be having a genuine concern so that people who are in trouble would be saved from multitude of sin, will be saved a multitude of sin. A loving and living Heavenly Father, thank you, Lord, for this word which James speaks at the end of prayer, the power of prayer. Thank you for his prayer life, Lord. Help us, Lord, so that we would have the same prayer life, so that we would be able to ask for prayer from our pastor, ask for prayer from the people who are living righteous, ask for prayer from the people who are practicing humility. Help us to have the same characteristics within ourselves, so that people would recognize such character in us, and that we would able to grow spiritually by praying and calling on to your holy name, Lord, so that your will be done on earth. Thank you for the opportunity to pray, Lord. Many a times we do not know how to pray, but you are seated on the right side of the Father, interceding for us. But we have been given the privilege to speak to you on a regular basis. Help us, Lord, whatever the situation is, wherever we are, whatever the time or any kind of a situation we are, help us to remember to first pray in faith. Increase our faith, Lord, increase our faith. We submit ourselves at your feet. In Jesus' most precious name I pray. Amen. I request Reverend Jayshekhar Garu to close this session with the benediction. Praise God. The Lord has spoken to us through the servant. Let us. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించే సకల పరిస్థితులకి, ప్రత్యేకంగా ఆన్లైన్ లో ఉన్న వారికి, ఆఫ్లైన్ లో ఉన్న వారికి, వారి కుటుంబాలకి, మన వాక్యము ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్. Thank you so much.